హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అసలు నేను ఈ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేశాను అన్నది సేమ్ ఇదే ఛానల్‌లో ఒక షార్ట్ వీడియో చేసి పెట్టడం జరిగింది. ఎవరైతే చూడలేదో వెళ్లి ఒకసారి షార్ట్ వీడియోని చూడండి. టుడే మన టాపిక్ వచ్చేసి మార్నింగ్ లేవగానే మనం చేయాల్సిన ముఖ్యమైన పనులు. వాటి ద్వారా వచ్చే లాభాల గురించి మనం తెలుసుకుందాం. ఓకే. మొదటగా ఎవరైతే ఏది సాధించలేకుండా బాధపడుతున్నారో వాళ్ళ గురించి ముఖ్యంగా చెప్తున్నాను నేను. ఎప్పుడు కూడా నేనిది సాధించట్లేదు, నేనిది సాధించలేకపోతున్నాను, నా వల్ల అవ్వట్లేదు, నేనెంత ట్రై చేసినా కూడా నేను సాధించలేకపోతున్నాను అని ఇలా అనుకోవడం అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మానేయండి. మీరు ఎంత ప్రయత్నించినా ఆ పనిని మీరు సాధించలేకపోతున్నారంటే అది మీరు సాధించలేరని కాదు దానర్థం. మీరు చేసే పనిలో ఏదో తప్పుగా చేస్తున్నారు. కరెక్ట్‌గా చేయట్లేదు, ప్రాపర్‌గా ఫాలో అవ్వట్లేదు అని దానర్థం. సో, దానికి మీరు చేయాల్సిన కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్‌ని కవర్ చేసుకోవాలంటే మొదటగా మీరు చేయాల్సిన పని ఏంటో నేను మీకు చెప్తాను. ఓకే. ఫస్ట్ థింగ్ మీరు మార్నింగ్ లేవగానే ఫస్ట్ ఆ రీల్స్ చూడడం మానేయండి. మార్నింగ్ లేవగానే ఫస్ట్ ఓపెన్ చేసేది ఇన్‌స్టాగ్రామ్ ఆర్ యూట్యూబ్. ఫస్ట్ ఆ ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ మార్నింగ్ లేవగానే చూడడం అయితే మానేయండి. కంప్లీట్‌గా మిమ్మల్ని చూడొద్దు అనట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్నింగ్ లేచి ఇన్‌స్టాగ్రామ్ చూడడం, ఫేస్‌బుక్, యూట్యూబ్ ఇలాంటివి చూడడం, వాట్సాప్ ఇవైతే ఫస్ట్ మానేయండి. లేవగానే మనశ్శాంతిగా, హాయిగా కూర్చొని ఒక్కసారి ఫస్ట్ దేవునికి దండం పెట్టుకొని, దేవుణ్ణి ప్రార్థించి నిద్ర లేవండి. ఓకే. మీరు నిద్ర లేవడం కూడా ఏదో ఇష్టం వచ్చిన టైంకి నిద్ర లేవడం కాదు. మనం బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవాలి. ఎప్పుడు కూడా మనిషి బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవాలి. అంటే ఏంటి? 4-6 లోపే. నెక్స్ట్ థింగ్ వచ్చేసి చీటికి మాటికి టెన్షన్ పడడం మానేసేయండి. ఏదైనా మనకి వర్క్ జరగట్లేదు, లేదా మనం అనుకున్నట్లుగా అవ్వట్లేదు. దానికి మీరు టెన్షన్ పడిపోకండి. అది మెల్లిగా ఏదైనా వర్క్స్ ఉంటే మనం అనుకోగానే అయిపోవు. కొద్ది టైమ్స్ మనకి లేట్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, వర్క్ అయ్యేంత వరకు కాస్త వెయిట్ జేయండి. ఒకటే టెన్షన్ పడిపోతే దానివల్ల మనం చేసేదంటూ ఏమీ లేదు. ఓకే. ఫస్ట్ టెన్షన్ పడటం మానేయండి. నెక్స్ట్ థింగ్ అబద్ధాలు చెప్పడం మానేయండి ఫస్ట్. అసల ఆ అబద్ధాల వల్ల లైఫ్ మొత్తం నాశనం అయిపోతుంది. అక్కడ అబద్ధాలు చెప్పే అవసరం గూడా ఉండదు. కానీ చీటికి మాటికి అబద్ధాలు ఆడేస్తూ ఉంటారు. అబద్ధాలు చెప్పడం మానేసేయండి. నెక్స్ట్ థింగ్ మీ గురించి ఎవరు ఏమనుకుంటున్నారు అన్నది మీరు ఆలోచించకండి. మీరు కరెక్ట్‌గా ఉన్నారా? నిజాయితీగా ఉన్నారా? మీ వర్క్స్ మీరు చేసుకుంటున్నారా? ఎవరికీ ఏ ఇబ్బంది లేకుండా ఉంటున్నారా? అంతవరకే ఆలోచించండి. నా గురించి ఎవరు ఏమనుకుంటారో, ఇలా చేస్తే ఇలా ఎందుకు చేశాడు వీడు అనుకుంటాడో, ఇవన్నీ మానేసేయండి. మీకిది కరెక్ట్ అనిపించిందా? మీరు చేసే దాంట్లో తప్పు లేదా? నిజాయితీగా చేస్తున్నారా? అంతే ఆ వర్క్ చేసేసేయండి. లేదు మీరలా చెయ్యట్లేదు, చేయలేకపోతున్నారనుకుంటే కనీసం మీకు మీరే, మీ మనసుకి మీరే దైవ సాక్షిగా, నా మనసు సాక్షిగా నేనెప్పటికీ అబద్ధాలు చెప్పను. ఎవరు ఏమనుకున్నా నేను పట్టించుకోకుండా నిజాయితీగా నా వర్క్ నేను చేసుకుంటానని మీ మనసు మీద మీరే ఒక ప్రామిస్ చేసేసుకోండి. అలా చేశాక కూడా మీరింకా మిస్టేక్స్ చేస్తున్నారంటే ఇంకా మిమ్మల్ని ఎవరు ఆపలేరు. మీకు మీరు మీ మనసుకి ప్రామిస్ చేసుకున్నా కూడా మీరింకా అలాగే చేస్తున్నారంటే ఇంకా మిమ్మల్ని కాపాడడం చాలా కష్టం. దేవుడే చూసుకుంటాడు. ఎవరు మన గురించి బ్యాడ్‌గా అనుకున్నా, ఎవరు ఏమన్నా, మీరు ఫస్ట్ వాళ్ళ పైన అరవడం, కోపం తెచ్చుకోవడం, నేనిది కాదు, ఇది అని ప్రూఫ్ చేయాలనుకోవడం మాత్రం మానేసేయండి. ప్రూఫ్ చేయాల్సిన అవసరం లేదు. మనం నిజాయితీగా ఉన్నప్పుడు ప్రూఫ్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళకి తెలియాల్సిన టైంలో తెలిసిపోతుంది. అప్పటిదాకా మీరు మౌనంగా ఉండండి. వాళ్ళు ఎన్ని అన్నా సరే మీరు మౌనంగా ఉండండి. మౌనంగా ఉన్నంత మాత్రాన మీరేదో తప్పు చేసినట్టు కాదు. మౌనం చాలా వరకు మంచిది మనకి. అది ఎన్ని ప్రాబ్లమ్స్ తెస్తుందో, అన్ని పరిష్కారాలు కూడా ఇస్తుంది. సో, మీరు ఎవ్వరు ఏది అన్నా అవి ఏవి పట్టించుకోకుండా మౌనంగా ఉండండి. బ్యాడ్ కామెంట్స్ ఏవి పట్టించుకోకండి. మీ వర్క్ ఏదో మీరు నిజాయితీగా చేసుకోండి. ఇవన్నీ చేసి మీరంటూ నిజంగా మీరు సాధించాలనుకున్నది మీరు సాధించిన రోజున అసలు మీకుండే ఆ హ్యాపీనెస్ ఎవ్వరు కూడా అది ఫీల్ అవ్వలేరు. వాళ్ళు చెప్పలేరు. కానీ మీరు సాధించిన రోజున మాత్రం వాళ్ళందరూ ఎవరైతే మిమ్మల్ని తిట్టారో తప్పకుండా మళ్ళీ వాళ్ళందరూ మీ దగ్గరకొచ్చేస్తారు. మీరు చాలా గ్రేట్ అని మళ్ళీ పొగిడేస్తారు. ఆ పాతయన్నీ అప్పుడు వాళ్ళకేవి గుర్తుకు రావు. మీరు ఇప్పుడైతే ప్రెజెంట్ మంచిగా డబ్బుతో ఉన్నారా? మీకు కారు, బంగ్లాలున్నాయా? మీరేదైనా సాధించారా? ఆ టైంలో అందరూ వచ్చేస్తారు. ఇంకా ఇంతకుముందు జరిగిందేది వాళ్ళు పట్టించుకోరు. వాళ్ళు ఆ రోజు మీ దగ్గరకొచ్చిన రోజు వాళ్ళకివన్నీ గుర్తుండవు.
నేను అరే వీడిని ఇదన్నానే, అదన్నానే వాళ్ళకి ఇవేవి గుర్తుండవు. కానీ మీకు గుర్తుకొస్తాయి అవన్నీ. మీరలా గుర్తుపెట్టుకోవడమే బెటర్. ఇంతకుముందు మీరు ఏం చేయాలి, నెక్స్ట్ ఎలా ప్రొసీడ్ అవ్వాలి, ఎలాంటి వాళ్ళు నా చుట్టూ ఉన్నారు అన్నది మీకొక అవగాహన వస్తుంది. అలా అని మీరు అదే థింక్ చేస్తూ మైండ్‌సెట్ అలా పెట్టుకొని ఉండాల్సిన అవసరం లేదు. జస్ట్ అలాంటి మాటలు మీరు కాస్త గుర్తుపెట్టుకుంటే ఇంతకుముందు నెక్స్ట్ జరిగి జరగబోయే మీ పనులల్లో గానీ ఏదైనా ఉంటే మీకు అలాంటివి టెన్షన్స్ ఏవి తీసుకోకుండా ఎలా ఉండాలి అనేది మీకు చిన్న అవగాహనలాగా ఏర్పడుతుంది అంతే. అందరూ అన్న మాటల్ని పట్టించుకోకుండా మీరు అనుకున్నది సాధిస్తారో అప్పుడు మీకు నిజమైన ఆనందం కలుగుతుంది. ఈ ప్రపంచాన్నే జయించామన్నంత హ్యాపీనెస్ మీకొస్తుంది. నిజమా కాదా మీరు నిజంగా ప్రయత్నించి చూడండి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా వాళ్ళనుకున్నది సాధించాలని, హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను చెప్పిన ఈ పాయింట్స్ అన్నీ ఫాలో అవుతూ మీ లైఫ్‌ని మీరు లీడ్ చేయండి. తప్పకుండా సక్సెస్ అవుతారు. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల నా వీడియో మరింత కొంతమందికి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా అవుతారు. తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.